తల్లిదండ్రులు చూడండి, మా అబ్బాయి అంత అందగాడు ఇంకెవ్వరూ లేరండి అంటారు. తల్లి అంటది, మా అమ్మాయి అంత అందంగా ఇంకెవ్వరూ లేరు ఈ ప్రపంచంలో అంటది. మన పిల్లలు మనకు అలా కనబడుతూ ఉంటారు, చాలా అందంగా, చాలా ముచ్చటగా కనబడతారు. అయితే దేవుడు ఎవరినైనా ప్రత్యేకంగా అందంగా సృష్టించినప్పుడు వారు కొంచెం జాగ్రత్త వహించాలి. ఏ విషయంలో అంటే, వారి హృదయంలో అహంభావము లేదా గర్వం ప్రవేశించకుండా. కొన్నిసార్లు సౌందర్యాన్ని బట్టి, అందాన్ని బట్టి అతిశయం వస్తూ ఉంటుంది. అబ్బా నేను ఎంత బాగున్నాను, అబ్బా నన్ను ఎంతమంది అభిమానిస్తున్నారు, నన్ను ఎంతమంది ఇష్టపడుతున్నారు, నా అందంతో నేను ఏమైనా చేయగలను అనే ఒక కాన్ఫిడెన్స్, లేదా ఆ అందాన్ని మిస్యూజ్ చేసుకోవాలి అనే ఒక దురాలోచన, అందాన్ని బట్టి గర్వించే హృదయం, అది దేవుడు ఎప్పుడు కూడా ఇష్టపడడు. దేవుడు అందం ఇచ్చినా, అంతస్తు ఇచ్చినా, ఆస్తి ఇచ్చినా, మంచి కుటుంబం ఇచ్చినా, చదువు ఇచ్చినా, పేరు ప్రఖ్యాతలు ఇచ్చినా, ఒక ఉన్నతమైన ఉద్యోగం ఇచ్చినా, ఉన్నతమైన చదువునిచ్చినా, ఉన్నతమైన కుటుంబాన్ని ఇచ్చినా, గొప్పవి ఏవైనా మన జీవితంలో ఉన్నాయంటే వాటిని బట్టి దీన మనసుతో ప్రభుని స్తుతించాలి తప్ప అతిశయించడానికి, గర్వించడానికి, హెచ్చించుకోవడానికి ఏమాత్రం వీలు లేదు.